అండ్ ఐమ్ ఈగర్లీ లుకింగ్ ఫర్ వారణాసి. అది ఎంత పెద్ద హిట్ అవుతుందో ఏంటో. Yeah, absolutely. Like, Varanasi, the scale, I don't think we can imagine it. Manam, as a viewers, all you have to do is just wait for that and ఐమాక్స్ కెమెరాస్ తీస్తున్నారు ఎలా ఉంటుంది and see మనని ఏ వరల్డ్ లోకి తీసుకెళ్తారు రాజమౌళి గారు అని చెప్పేసి చూడాలి. టీజర్ వచ్చింది కదా, టీజర్ మీద నీ ఒపీనియన్ చెప్పు. జస్ట్ దట్ గ్లిమ్స్ కదా, గ్లిమ్స్ వాజ్ రియలీ గుడ్. లైక్ ఇప్పుడు ఆయన హీ జస్ట్ షోకేస్ వాట్ ఈస్ ద ఒక చిన్న 3 minutes క్లిప్తో ఐ నో ఇట్ టుక్ అ రియలీ లాంగ్ టైమ్ ఫర్ దెమ్ టు షూట్ దాట్, బట్ ఒక 3 minutes గ్లిమ్స్తో మీకు ఆ వరల్డ్ ఎలా ఉండబోతుంది, వరల్డ్ ఆఫ్ వారణాసి ఎలా ఉండబోతుంది అనేది ఒక చిన్న ఐడియా ఇచ్చారు. ఆల్రెడీ రెడీ ఉండండి, ఇది వరల్డ్, మీరు ఇందులో దూకబోతున్నారు, యూఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దిస్ అనేసి. ఇట్స్ ఎ గ్లోబల్ సినిమా. లైక్ గ్లోబల్ ఆయన పిక్ చేసుకున్న స్టోరీ పాయింట్స్ కానీ, లైక్ హౌ ఈస్ గోయింగ్ టు బి కనెక్టింగ్ డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ అనేది కానీ, సో ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్. ప్రియాంక చోప్రా ఏదో చెప్తుంది 1300 crores అయిందంట బడ్జెట్. సో 1300 crores అంటే నాకు ఎప్పుడు ఒకటి అనిపించదు తెలుసా, మన డైరెక్టర్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అండర్ టాలెంటెడ్. అబ్సల్యూట్లీ దే డోంట్ హ్యావ్ దట్ బడ్జెట్స్ అనిపిస్తుంది ఇంతకు ముందు కూడా. కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాలీవుడ్ మూవీ తీసుకున్నారు అనుకోండి, 1300 crores ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. $150 million, $160 million, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇప్పుడు క్రిస్టోఫర్ నోలన్ గారిది ఒడిస్సీ వస్తుంది నెక్స్ట్ ఇయర్. సో ఇప్పుడు దాని మూవీ బడ్జెట్ చూసారు అనుకోండి, లైక్ ఇట్స్ హ్యూజ్, వెరీ ఇట్స్ ప్రాబ్లీ 10-15 times in వారణాసి. అంత గ్రాండ్ స్కేల్ మీద తీస్తారు ఏ మూవీస్ అయినా. బట్ యూ గెట్ దాట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూటోపియా 2 వచ్చింది. ఇంతకుముందు జూటోపియా 1 ఐ రియలీ లైక్డ్ ఇట్ అండ్ ఐ వాచ్డ్ ఇట్ 2 మొన్న మా పాపతో చూసాను. దాట్ యాక్చువల్లీ కలెక్టెడ్ $1 billion గ్లోబల్లీ. సో అంత రీచ్ ఉంది. సో మన సబ్జెక్ట్స్ కూడా లైక్ ఇప్పుడు రాజమౌళి గారికి అంత పెద్ద క్యాన్వాస్ దొరికింది అనుకోండి. ఐ హోప్ జేమ్స్ కెమెరన్ సమ్ డే ప్రొడ్యూసెస్ ఎ మూవీ విత్ రాజమౌళి. సో అంత పెద్ద క్యాన్వాస్ అని ఇచ్చారు అనుకోండి, హీ క్యాన్ డూ ఇట్ విత్ ద కైండ్ ఆఫ్ టెక్నీషియన్స్ దే ఆర్ అరౌండ్ ద వరల్డ్. సో ఇట్స్ నాట్ యూ కెన్ ఇమాజిన్ ఇండియన్ సినిమా రూలింగ్ ద వరల్డ్. చాలా మందికి డ్రీమ్ ఏంటంటే రాజమౌళి మహాభారత్ తీస్తాడా లేదా, తీస్తా అంటే అదొక ఎపిక్ ఉంటుంది అసలు.